అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. మనిషి బ్రతకాలంటే మనిషి దగ్గర ఒకటి ఉండాలి. మనిషి బ్రతకాలంటే మనిషి దగ్గర ఒకటి ఉండాలి. అది ఏమిటో ఈరోజు నేను చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మీరు అనొచ్చు మనిషి బతకాలంటే ఏందబ్బా మంచి దగ్గర ఏంది ఉండాలంటారు. మనిషి బతకాలంటే అది లేకపోతే మనిషి బతకలేడు ఎక్కడే. కానీ అది ఏమిటంటే ఒక నమ్మకము. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఆ నమ్మకం అనేది మనిషి దగ్గర ఉంటే ఎవరైనా కానీ అప్ప పర్వాలేదప్ప చాలా నమ్మకస్తుడు పాపం అతను, ఏది ఇచ్చినా కూడా శాశ్వతంగా మనకి తిరిగి ఇచ్చేస్తాడు, అతని నమ్మకం ప్రతి ఒక్కటి అతను నమ్మాలి అట్లా అంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడికైనా పోతామనుకో, ఎవరన్నా ఒక 500 డబ్బులు అడిగితే వాడు ఏం చేస్తాడంటే అన్న ఒక వారానికి పని ఇస్తాడు. వారం కాకుండా మన మోనాలకు తిరిగి 500 ఎనికి ఇచ్చామనుకో అప్పుడు నమ్ముతాడు. మళ్ళీ 1000 రూపాయలు అడుగు ఇస్తాడు. మళ్ళీ 10,000 అడిగినప్పుడు మళ్ళీ 10,000 తీసుకుపోయి ఓ నెలకి ఇస్తామని చెప్పి మళ్ళీ ఒక 20 దినాలకు ఇచ్చాయనుకో అతను నమ్మకం అనేది అతనితో నిలిచిపోతుంది. ఎవడైనా నిన్ను నమ్ముతాడు. అదే మనము తిరిగి లేకుండా దారులు దాటెత్తుకుండా మగం దాటేసుకొని పోతామనుకో ఇంకెప్పటికే కానీ నేను నమ్మడు, ఆ నమ్మకం పోతుంది. అదే మనిషి దగ్గర అనేది ఆ నమ్మకం ఎవరు నిలబెట్టుకుంటాడో ఏడికి పోయినా కూడా ఆ నమ్మకం ఉంటే మంచి బతుకుతాడు. ఏడైనా కూడా 10 రూపాయలు పుడుతుంది. ఆ 10 రూపాయలు పట్టుకుంటే ఊర్లో పోతే ఎవరు నమ్మరు. ఏడికి పోయినా అషాఢం వచ్చినా, పానం మీదకి వచ్చినా, బాగా లేకుండా జ్వరం వచ్చినా, ఏందొచ్చినా కూడా ఊర్లో పోతే 10 రూపాయలు పట్టదు. ఎట్లా బతికేది మనము? అందుకే నేను చెప్పేదేమంటే నువ్వు కానీ నేను కానీ ఎవరైనా కాకుండా మనుషులు అనేది నమ్మకం పెట్టుకోలేవు ఉంటా ఉన్నా కానీ అన్న. డబ్బు శాశ్వతం కాదు, నమ్మకం శాశ్వతం అన్న. డబ్బు సంపాదించడం పాగొడతాము, ఈ నమ్మకం పోతే ఎవరు ఊర్లో నమ్మకపోతే మనకు 10 రూపాయలు పట్టుకుంటే మనం ఎట్లా బతికేదన్నా చెప్పు. అందుకే నేను చెప్పేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఏటికన్నా పో నువ్వు నమ్మకం పెట్టుకోండి. ఆ నమ్మకం ఉంటే ఎవరైనా కానీ అయ్యో రానైనా కూర్చోప్ప మంచోడప్ప చాలా మంచోడు ఏదన్నా కానీ చెప్తే సాయం చేస్తాడు, ఇస్తాడు, పర్వాలేదని ఆ నమ్మకం మనం అనేది నిలబెట్టుకోవాలన్నా. మీరు తప్పుగా అనుకోవద్దండి. మనిషికి అయిన తర్వాత నమ్మకం పోయిన తర్వాత బతికి వేస్టేనన్నా. డబ్బు శాశ్వతం